ఈ నెల ఆగస్టు 28వ తేదీన మనకు రాఖీ పౌర్ణమి అనేది రాబోతుందనమాట. అదే రోజున మనకు చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. కాబట్టి ఆ రోజు అనేది చాలా చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజున మీరు కోడిగుడ్డుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే, మీరు ప్రేమించే వ్యక్తి ఏదన్నా కారణం చొప్పున దూరం అయ్యారు. వాళ్ళసలు మాతో మాట్లాడట్లేదు. వాళ్ళు ఫోన్ చేయట్లేదు. గతంలో రోజుకు 50, 100 సార్లు ఫోనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఫోనే చేయటంలా, మా నంబర్స్ బ్లాక్‌లో పెట్టేశారు. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లా. మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనని చెప్పేసి అబ్బాయి అవ్వచ్చు లేదా అమ్మాయి అవ్వచ్చు, ప్రేమించిన మీరు ప్రాణంగా ఎవరినైతే ప్రేమిస్తారో, అయితే ఒకే ఒక్క పర్సన్ కోసం ఎవరి కోసం పడితే వాళ్ళకి చేస్తే ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనకు పరిహారాలనేవి ఒక న్యాయమైన రిలేషన్స్‌కే వర్తిస్తాయి గానీ, ఎవరికి పడితే వాళ్ళకి చేసుకుంటే రిజల్ట్ అనేది ఉండదు. అలాగే భార్యాభర్తలు కూడా ఏదన్నా గొడవల చొప్పున అనుకోని కారణాలతో దూరమయ్యారు అని అనుకుంటే వీళ్ళు కూడా చేసుకోవచ్చనమాట ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అంటే ఇది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే ఎవ్వరైనా చాలా సింపుల్‌గా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చనేది ఒక్క కోడిగుడ్డు ఉంటే చాలు మనకి. కోడిగుడ్డు ఎంత ఒక 5, 6 రూపాయలు పెట్టుకుంటే మనకు కోడిగుడ్డు వచ్చిద్ది. మనం బయటికి వెళ్ళి సమస్యల కోసం వాళ్ళని వీళ్ళని కలిసి ఎట్లా బయటపడాలని చెప్పేసి వేలకు వేలు ఖర్చులు చేస్తూ ఉంటాము. అలాంటి వేలతో పోల్చుకుంటే ఒక 5, 10 రూపాయలతో మనకి పరిహారం రెమెడీ అనేది అయిపోయిద్ది. మనకు రిజల్ట్ అనేది వచ్చిద్ది. అంతేకాకుండా మన చేత్తో మనం స్వయంగా చేసుకునే పరిహారం కాటన చాలా పవర్ఫుల్ మంచి రిజల్ట్ అనేది చూసి మనమే ఆశ్చర్యపోతాం అనమాట. ఇది ఒక్క ప్రేమించిన వ్యక్తి కోసమే కాదు, మనం డబ్బు కోసం కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మన మీద నరదిష్టి ఉంది, మనకు బాగా శత్రు సమస్యలు ఉన్నాయి, జనాల యొక్క ఏడుపులు ఉన్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపులు ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు పడతా ఉంటాం. కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైనా, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వీళ్ళు మారిపోతూ ఉంటారనమాట. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు కొంతమంది. అట్లా అనుమానించి దూరమైన వాళ్ళు ఇట్లా చాలా రకాలుగా ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మాట్లాడుతూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అంటే పెళ్లి చేసుకుందామంటే దూరంగా ఉంటారు, పట్టించుకోరు. అంటే వీళ్ళని ఏంటంటే అసలు వాళ్ళకి ఒక వాల్యూ లేనట్లుగా అట్లా చేస్తూ ఉంటారనమాట. ఒక మైండ్ గేమ్ అనేది ఆడతారు. పట్టనట్లుగా అటు పూర్తిగా వదిలేయనన్నా వదిలేయరు. సరే లేకపోతే బాగా సరే నిజంగా ప్రేమ ఉంటే పూర్తిగా ప్రేమగానన్నా ఉండరు. వాళ్ళేంటంటే అటు ఇటు కాకుండా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే అవతల పర్సన్కి అర్థం కాదు. అసలు వీళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, మరి ఇష్టపడకపోతే మాట్లాడకుండా ఉంటారా అంటే మళ్ళీ మాట్లాడతారు. ఎప్పుడో రోజులో ఒకసారి 2 సార్లైనా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఏంటి వీళ్ళ ప్రవర్తన అనేది అర్థం కాదనమాట. అలాంటిది ఆ అవతల పర్సన్కి మీ మీద ప్రేమ ఉందో లేదో మీకు అర్థం కావడానికి కూడా ఈ రెమెడీ బాగా పనిచేసిద్ది అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే గ్రహాల వ్యతిరేకత ఉందో అలాంటి దాన్ని తొలగించడానికి ఈ చంద్రగ్రహణంతో కూడినటువంటి పౌర్ణమి అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడిద్ది. చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. చక్కగా దీన్ని సింపుల్గా చేసేసుకోండి. ఇక్కడ దీనికోసం మీరేం చేస్తారంటే, ఆ రోజున రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కూడా వచ్చింది కాబట్టి మనకున్నటువంటి చెడుని తీసేసుకోవటానికి ఇది చాలా మంచి రోజు అనమాట. ఎందుకంటే గ్రహణం, అది పౌర్ణమి, ఇలాంటి రోజులకి ఏంటంటే అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ఇలాంటి రోజుల్లో మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసిన రిజల్ట్ అనేది రాదు. కానీ ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు మనకు వెంటనే రిజల్ట్ అనేది వచ్చిద్ది. అంటే మనం దేనికోసమైతే చేశామో అది ఖచ్చితంగా నెరవేరిద్ది అనమాట. కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని నియమాలతో చేసుకోండి. ఆ రోజున మీరేంటంటే ఈ గ్రహణం ఎఫెక్టు మన భారతదేశంలో పెద్దగా కనిపించదు. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుంది. మామూలుగా చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ప్రత్యేకంగా సూతక నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీరు మామూలుగా ఏంటంటే ఈ పరిహారం కోసం మీరు సింపుల్గా ఇలా చేసేసుకోండి. మీకు ఆ రోజు కుదిరితే ఇంట్లో పూజ చేసుకుంటానికి కుదిరితే పూజ చేసేసుకోండి. లేదా మీకు దగ్గరలో ఏదన్నా దేవాలయం అంటే
అంటే శివాలయం కానీ అట్లా ఏదన్నా ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి చక్కగా అభిషేకం చేసేసి దండం పెట్టుకొని మాకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేయమని చెప్పి దండం పెట్టుకోండి. అలా చేయటం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, లేదా శివుడికైనా పూజ చేసుకోవచ్చు. లేదు మాకు పూజ చేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు కూడా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే స్నానం చేయాలి తప్పనిసరిగా. పరిహారం చేసేటప్పుడు స్నానం చేయాలి. తల మీద నీళ్లు పోసుకోవాలి. మీరు షాంపూలు కుంకుడికాయలు అవి వాడొద్దు, కానీ మామూలుగా నీటిని పోసేసుకోండి. అలా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి. అయితే నలుపు రంగు బట్టలు, డీప్ కలర్స్ ఉంటాయి కదా, డార్క్ కలర్స్, బ్లూ కలరు, వైలెట్ కలరు, ఇలాంటివి కొన్ని డార్క్ కలర్స్ ఉంటాయి. అవేంటంటే నెగిటివిటీని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి లైట్ కలర్స్లో ఉన్నటువంటి బట్టలు వేసుకోండి. అలా వేసేసుకొని ఆ రోజున నాన్ వెజ్ అనేది తినొద్దు. నాన్ వెజ్ తినకుండా చక్కగా స్నానం చేసేసి సాయంత్రం పూట నుంచి పరిహారం చేసుకోండి. సాయంత్రం పూట కుదరదు అనుకుంటే మీరు ఉదయం పూట చేసుకున్నా పర్వాలేదు. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడైనా సరే ఈ పరిహారం ఆ రోజు మొత్తం కూడా మంచి రోజేనమాట. అలాగా మీరేం చేస్తారంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఆ కోడిగుడ్డును తీసుకొని, కోడిగుడ్డు ఎక్కడా కూడా క్రాక్ ఇచ్చి కొంచెం పగిలి కానీ పాడైపోయిన గుడ్డు కానీ అలాంటి దాని మీద పరిహారం చేయకూడదు. గుడ్డు బాగుండాలి. బాగున్న కోడిగుడ్డు మీద ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. అలా ఒక కోడిగుడ్డు తీసుకోండి. అలా తీసుకొని మీరు ఏ వ్యక్తి కోసం అయితే చేస్తున్నారో, అది అబ్బాయి అవ్వచ్చు లేదా అమ్మాయి అవ్వచ్చు, ఆ వ్యక్తి పేరు, సపోజ్ ఆ అమ్మాయి పేరు వచ్చేటప్పటికి రాజీనో, ఏదో గీతానో, సీతానో ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లాగా ఆ అమ్మాయి పేరు, అబ్బాయి చేస్తుంటే అమ్మాయి పేరు, అలాగే అమ్మాయి చేస్తుంటే అబ్బాయి పేరు, ఆ అబ్బాయి పేరు ఏదన్నా హరీషు, సురేషు, దినేష్, ఏదో ఒకటి రకరకాలుగా పేర్లు ఉంటాయి కదా, అట్లా ఆ అబ్బాయి పేరు అనేది రాయాలి. ఎలా రాయాలి? కోడిగుడ్డు మీద బ్లాక్ కలర్ స్కెచ్తో రాయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ స్కెచ్తో రాయాలి. ఇంటి పేరు అవసరంలా, మనిషి పేరు ఒక్కటి రాస్తే సరిపోయిద్ది అనమాట. ఎందుకంటే మీరు మనసులో వాళ్ళ కోసమే చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టి మీ మనసు ఆ వ్యక్తినే ఊహించుకుంటుంది, ఆ వ్యక్తినే గుర్తు చేసుకుంటుంది. కాబట్టి ఈ పరిహారం ఆ వ్యక్తికి వెళ్ళిపోయిద్ది అనమాట. అంటే ఈ రిజల్ట్ అనేది అక్కడికి మనం చేసేది ఆ వ్యక్తికి చెందిద్ది అనమాట. ఒకవేళ కొంతమంది ఏంటంటే పేరు రాయటానికి ఆలోచిస్తారు, ఎవరన్నా చూస్తారేమో అది ఇదని చెప్పేసేసి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ స్కెచ్తో కానీ, లేదా కాటుకుతో కానీ, లేదా బొగ్గుతో కానీ ఆ కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసేయండి. పేరు రాయటానికి మాకు ఇబ్బంది అని అనుకున్న వాళ్ళు ఇంటూ మార్కు వేసేసేయండి. బ్లాక్ కలర్ స్కెచ్ తోటి కానీ, పెన్నుతోటి కానీ, కాటుకుతోనైనా పర్వాలా, ఇంటూ మార్క్ ఉంటుంది కదా, అలా ఇంటూ మార్కు వేసేసేయండి. అలా వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ కోడిగుడ్డును మీ ఇంటి బయట, ఇంట్లో కాకుండా బయట వాకిట్లోకి వెళ్ళి, అంటే మరి పూర్తిగా రోడ్డు మీదకి వెళ్ళాల్సిన పని లేదు, కొంచెం గడపకి అవతల వైపుకు వెళ్ళి తూర్పు ముఖంగా నుంచొని కోడిగుడ్డును పట్టుకొని, ఆడవాళ్ళైతేనేమో ఎడమ చేత్తో, మగవాళ్ళైతేనేమో కుడి చేత్తో ఆ కోడిగుడ్డును పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకోండి. రాసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి. ఆ అమ్మాయి మాతో మాట్లాడాలి, లేదా ఆ అబ్బాయి మాతో మాట్లాడాలి, మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏదైనా సరే అది పోవాలి, డబ్బు కోసమైతే డబ్బు బాగా ఆకర్షించాలి, అప్పుల నుంచి బయటపడాలి, జనాల యొక్క ఏడుపులు మాకు పోవాలి అని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి. అది చెప్పుకొని తల చుట్టూతా తిప్పేసేసుకొని ఆ కోడిగుడ్డుని ఏంటంటే ఏదైనా పారే నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఆ నీళ్ళు ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా విడిచిపెట్టేసి రండి. గుడ్డ అనేది పగలకూడదనమాట. అంటే చెరువు దగ్గర కావచ్చు, లేదా పంపుల దగ్గర కావచ్చు, లేదా మన ఇంటికి కొంచెం దూరంగా కాస్త ఏదన్నా నీళ్ళున్న ప్రదేశం, లేదా నీళ్ళున్న ప్రదేశం లేదు అని అనుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ గుడ్డు మాత్రం పగలకుండా జాగ్రత్తగా జార విడిచేసి రండి, అక్కడ పెట్టేసేసి రండి. అలా చేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు ప్రేమించేవి, అంటే మీరు ఏ సమస్య కోసం అయితే చేశారో ఆ పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. ఈ పౌర్ణమి అనేది, గ్రహణంతో కూడిన ఈ పౌర్ణమి అనేది వెంటనే మీకున్నటువంటి సమస్యను లాగేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఫోన్ చేసేలాగా, మీతో మాట్లాడేలాగా, లేదా మీకున్న డబ్బు సమస్యలు ఏదైతే ఉందో అది తీరిపోయేలాగా, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు, థర్డ్ పర్సన్, వన్ సైడ్ లవ్, ఇట్లా ఏది ఉన్నా కూడా అన్నింటికీ కూడా ఈ పరిహారం
పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. అర్థమైంది కదా? ఇక అలా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసేసేయండి. ఇక మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు హాయిగా పడుకోండి. పదే పదే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళే మాట్లాడతారు. మీరేంటంటే కొంచెం మీ విలువ కాపాడుకునేలాగా ప్రతిదానికి ఓకే 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 అని అట్లా అనకుండా మీ రెస్పెక్ట్ కాపాడుకునేలాగా మీరు ఉండండి. వాళ్ళే మీ దారిలోకి వస్తారనమాట. ఎందుకంటే మనం చేయాల్సింది కూడా కొంత ఉంటుందన్నమాట. కాబట్టి అలా చేయండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాగా నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. కాబట్టి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.